ఈరోజు 6 నెలలు పరిపాలన, 6 స్కాములు, అసలు 6 గ్యారెంటీలు అనేది పక్కన పెడదాం. ఒకటి ఫ్లై యాష్ స్కామ్ అని చెప్పేసి, ఇంకొకటి లిక్కర్ స్కామ్ అని చెప్పేసి, ఇంకొకటి మన ఇది సివిల్ సప్లై సంబంధించి అదొక స్కామ్ అని చెప్పేసి, తర్వాత రకరకాల ఒక 4-5 స్కాములు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఈ ట్యాక్సులు, ఈ బ్రూ ట్యాక్స్లు అని చెప్పేసి, ఆ ట్యాక్స్లు అని చెప్పేసి, ఈ ట్యాక్స్లు అని చెప్పేసి, ఇదొక రకమైనది. అది మళ్ళీ ఇప్పుడు ఏది పెద్ద భారమైంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామని చెప్పి, భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అని చెప్పేసి. ఇవన్నీ చూస్తుంటే ప్రజలు మార్పు అని కోరుకున్న ప్రజలు ఈరోజు హ్యాపీగానే ఉన్నారా ఇవన్నీ చూస్తుంటే? ప్రజలు ఇప్పుడు ఏమనుకోరు, ఏదైనా భరించినట్టుగా అనిపిస్తారు. మరి ముందు నుంచే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళంతా 10 ఏళ్ల నుంచి ఆవురు అన్నట్టు అధికారం దూరం అయ్యారు, ఆవురు అన్నట్టే ఉన్నారు. ఎవరి కాళ్ళు ఎక్కడ కావాల్సింది అక్కడ కొట్టుకునే పరిస్థితి. వాళ్ళకు కూడా ఏమర్థమైంది, ఎంత డెవలప్ చేసినా, ఏ సంక్షేమం చేసినా లాస్ట్కి ఎట్టుంటుందో తెలియదు, ఓడతామో తెలియదు. ప్లస్ కాంగ్రెస్ పార్టీకి ఏంది, మళ్ళీ ఎంబటే రెండోసారి రావాలన్నంత కసి అయితే ఉండదు. ముందు అయితే ఇప్పుడు ఉంది, అరే ఇంత అనుకుని ఇంత డెవలప్ చేసి ఇది చేసినా తీర్పు ప్రజలు ఏం తలుచుకుంటారో తెలుస్తుంది. అదే అంటున్నా కదా మనం, ఇప్పుడు సంక్షేమమే పరమావధి అయితే ఇక్కడ కేసీఆర్ గారు ఓడకూడదు, అదే వస్తుంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు సంక్షేమమే చేస్తే గ్యారెంటీ లేదు కదా, గ్యారెంటీ లేదు. ఇచ్చినట్టు చేయాలి, చేసినట్టు చేయాలి, మనం కొట్టుకునే కాడికి కొట్టుకోవాలి. పరిపాలించిన పరిపాలించినాం, ఓడిపోతే 5 ఏళ్ళు ఓడిపోతాం, మళ్ళీ జనం విసుకొచ్చినప్పుడు మళ్ళీ మనల్ని ఆ రకమైనటువంటి కాన్సెప్ట్ తోటే ఇది జరుగుతుంది. ఎవరి కాళ్ళు ఎక్కడికక్కడ ఈ రకమైనటువంటి రవాణాకు సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావు, అటు అందరు ఈ రకమైనటువంటి వాతావరణము తెలంగాణలో ఇంకా ముదురుతాయి చూడు. ఇప్పుడు ఏంది నెక్స్ట్ ఏమంటే ఇంతవరకు వాళ్ళకు చైర్మన్లకు రావట్లేదు, జీవో రాలేదు. వాళ్ళు 4 రోజులు అయితే వాళ్ళు మొత్తుకుంటారు ఇక. ఎందుకంటే ముందు క్రీమ్ అయ్యేది అయిపోతుంది రా, మాకేం వస్తుంది అనేది వాళ్ళు చూస్తున్నటువంటిది. మాదేం పరిస్థితి అనేది ఇంకో 2 రోజులు అయితే వస్తుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టరో తెలియదు. మొత్తం వీళ్ళకు స్థానిక సంస్థల్లో గ్రామాలలో అన్ని పనులన్నీ పేరుకపోతున్నాయి. చెత్త ఏరుకునే కానించి ట్రాక్టర్లు ఈఎంఐ కట్టే కానించి అన్ని రకాల ఇబ్బందులు రాబోతున్నాయి. వీటన్నిటిని ఎట్లా పరిష్కరి ఈ అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇష్యూని డైవర్ట్ చేయాలి. ఒకసారి మత గొడవలు మత గొడవల మీద చర్చ జరగాలి, ఈ కమిషన్ల మీద చర్చ జరగాలి. ఈ అంశాలు అసలు అంశం మీద చర్చ లేకుండా ఇటువంటి సోషల్ మీడియా జమానాలో ఇవన్నీ సాధ్యమన్నా, మీడియా డైవర్టేషన్ ప్రభుత్వం అలానే చేస్తుంది. సోషల్ మీడియా మాట్లాడతాడు, సోషల్ మీడియాలో వస్తుంది, వచ్చి అనుకునేటట్టుంటారు. ఎవరైనా ఎక్కువ తక్కువ అయితే కేసులు పెడతారు, ఓవర్గా మాట్లాడితే కేసులు పెడతారు. ఇప్పుడు వ్యవస్థ అట్లా తయారైంది. ఇదో పేరు ప్రజాస్వామ్యం కానీ మొత్తం లోపడంగా జరిగేది మళ్ళీ ఒకటి. వీళ్ళకి సపరేట్ టీములు పెట్టి ఏ సోషల్ మీడియాలో ఎవడేం మాట్లాడుతున్నా అనేది అవన్నీ జరుగుతున్నాయి. ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే కేసు వేసి తోసేస్తారు. 2 రోజులు అల్లరి అవుతుంది, గంతే. ఇవన్నీ ఒక తెగింపు, ఇక తెగిడిచినాక ఏముంటది అన్నట్టే ఆ రకమైనటువంటి వ్యవస్థలోకి క్రమంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కటి ఏదైతే లేదు. రైతు భరోసా ఇవ్వాలి, వేయలేకపోతుర్రు. అదేంది పంట కోసిన ఎవరు ఎంత పంట వేసినా చూసి అసెంబ్లీ చర్చ అప్పటి వరకు నాట్లన్నీ అయిపోతాయి. మళ్ళీ ప్రజలు అడుగుతురా అన్న, మరి రైతు బంధు నాయకులు అడుగుతురా? ప్రజలకు అవసరం. ఎందుకంటే రైతులు అసలు రైతు బంధు సాఫీగా అసలు ఎవరు అడగ ముందుకే వాళ్ళకి టంచనగా పడిపోయేది. ఈరోజు రైతు భరోసా అన్నారు, 7,500 అన్నారు. వాళ్ళు నాయకులు అడుగుతున్నారు కానీ ఇంకా రైతుల నుంచి కూడా ఎలాంటి మార్పు. ఇప్పుడు ప్రజలు ఒకేసారి అడిగి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే సిచ్యువేషన్ ప్రస్తుత సమాజంలో లేదు. వాళ్ళు ఓట్ల నాడు చూపిస్తున్నారు అంతే. ఆడ నీకు ఏజెంట్ ఉన్నా లేకున్నా, ఎవడున్నా లేకున్నా ఓట్ల రోజు చూపిస్తారు వాళ్ళ ప్రతాపం ఏందనేది. అది నువ్వు ఒక్కోసారి పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా, ఏది ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళు ఆ రోజు మాత్రం ప్రభావం, ఈ 5 ఏళ్ళ పడ్డ ప్రభావం, వాళ్ళు అనుభవించిన బాధలు కావచ్చు, సుఖాలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఓటర్ అప్పుడు 5 ఏళ్ళు ఓపిక పడుతున్నారు, 5 ఏళ్ళ నాడు చూపిస్తారు. ఇప్పుడు 5 ఏళ్ళ గతంలో 5 ఏళ్ళు ఎప్పుడు లేని సౌకర్యాలను చూసిన వాళ్ళే ఈ రకమైనటువంటి ఇవి సౌకర్యాలను చూసి ఒక్కొక్క సౌకర్యం క్రమంగా కట్ అవుతుంటుంది. తెలియకుండా కట్ చేసినా అల్టిమేట్గా లాస్ట్ వరకు అయితే తెలిసిపోతుంది కదా. తెలియకుండా నీకు ఇప్పుడు కొంత ఏం తెలియకుండా కట్ చేస్తుండొచ్చు, ఏం తెలియకుండా ఇబ్బంది పడకుండా కట్ చేస్తుండొచ్చు.
కానీ అల్టిమేట్గా ఓ నెల పోతుంది 2 నెలలు పోయిన తర్వాత ఈ 6 నెలలకే రోడ్ల మీదకి ఎంతమంది వస్తారో చూసినాం. ఆశా వర్కర్ల కానించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానించి అందరు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది రాను ఈ పరిస్థితి పెరుగుతుంది తప్ప తగ్గే విషయం కాదు. ఇక రుణమాఫీ చేయాలి, రైతు భరోసా వేయాలి, రుణమాఫీ కూడా సపరేట్ ఏమంటే మళ్ళా బోనస్ ఇచ్చి ఒడ్లు కొనాల్సినటువంటిది ఇంకొక లీక్, ఉద్యోగులకు పెంచాలి. ఇప్పుడు ఒక లీక్ ఈ రుణమాఫీ సంబంధించి రేషన్ కార్డు క్రైటీరియా, రేషన్ కార్డు రుణమాఫీ చేయాలి. రుణమాఫీ కూడా ఏంటంటే 2500 ఇచ్చినట్టే, గ్యాస్ ఇచ్చినట్టే ఉంటది అంతే. 5-10 మందికి అయితే చేసినాం అని చేసినాం ఏమనంటే ఆర్గ్యుమెంట్ చేసినామండి. కొంతమంది చేసినాం అనే కాడిగా తీసుకొస్తారు. అట్లాంటి పరిస్థితి తేబోతున్నారు. సరే ఇవన్నీ ఏంటంటే ప్రజల అనుభవంలోకి వస్తాయి. ఈ 5 ఏళ్ళు చూస్తారు, అప్పుడు తీర్పిస్తారు. ఓకే రైట్ అన్న. దీంతో పాటు ఫైనల్గా ఒకటే అంటే ఈ 6 దగ్గర 200 డేస్ అయింది ఇప్పటికి ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. ఈ 200 డేస్కు సంబంధించిన దాంట్లో కూడా చాలా వరకు ఈ ప్రభుత్వాలకు చేస్తున్నటువంటి అంటే కొన్ని ఈ డైవర్ట్ పాలిటిక్స్ మీరు చెప్తున్నట్టు డైవర్ట్ మీడియాను డైవర్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మనం చాలా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు అంటే దగ్గర ఈ 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉంటాయి, 13కు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఆ తర్వాత 420 హామీలు ఉంటాయి అన్న దాంట్లో కనిపిస్తూ ఉంది. దీంట్లో ఇప్పటి వరకు సరే ఇప్పటికంటే మొన్నటిదాకా ఎలక్షన్ల పేరు చెప్పిండ్రు, ఇక ఇప్పుడు ప్రజాపాలన చేయాల్సిన అవసరం వచ్చేసింది. ప్రజాపాలన ఇప్పుడేదో చూపించాల్సిన అవసరం వచ్చింది. బట్ ఇదంతా వదిలిపెట్టేసి ఇంకా అసలు జరగాల్సిన దాని మీద రివ్యూలు జరగకుండా, అసలు ఇచ్చిన గ్యారంటీల మీద రివ్యూలు జరగకుండా ఏదో వేరియస్ అంశాల మీద అంటే గత ప్రభుత్వానికి సంబంధించి అయినాయి, లేకపోతే సెక్రటేరియట్లో మీరు అన్నట్టు చెప్తున్నాం కదా కమిషన్లకు సంబంధించి కూడా, లేకపోతే ఇస్తున్నటువంటి కాంట్రాక్టులకు సంబంధించిన కమిషన్ల గురించి చర్చ జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇవన్నీ ఆదాయానికి సంబంధించినటువంటి రకరకాల కొండకెంట్ చెప్పిన గతంలో కూడా కొండకెంటికే కట్టిర్రు. ఆ కొండ వచ్చింది, ఆ కొండ మీద పడుతుంటే ఏం చేయాలనో తెలియక తప్పించుకోవడానికి కొన్ని అటానా కానీ అది మీద పడుతూనే ఉంది. ఆదాయం తక్కువ, వీళ్ళు ఉన్నటువంటి ఆదాయానికి వీళ్ళు చెప్పిన దానికి ఉన్న తేడా ఉన్నది. కేంద్రం నుంచి పూర్తి సహకారం వచ్చేటట్టు కనిపించట్లేదు. సో ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ 4000 చేసిండండి చంద్రబాబు నాయుడు. 6 నెలలైనా ఎందుకు చేయలేకపోతుండ్రు? అక్కడ ఏమైనా ఆధారంగా కేంద్రం ఇస్తుందా అదే చూడాలి. మనం ఇప్పుడు అది కూడా కేంద్రంలో చక్రం తిప్పుతుండు చంద్రబాబు, ఇక్కడ మనం చక్రం తిప్పలేని సిచ్యువేషన్. మనం చక్రం తిప్పే మనకి ఇక్కడ ఎవరన్నా చక్రం తిప్పేటట్టుంటే ఏదన్నా తీరు ఉంటుండే. ఈయన చక్రం తిప్పే సిచ్యువేషన్ లేదు, అపోజిషన్ లోనే ఉన్నాడు. బడేబాయ్ అని అప్పుడు అన్నాడు, ఇప్పుడు బడేబాయ్ అంటే మరింత అదవుతుంది అనేది ట్యాక్స్ డెవల్యూషన్ ఎంత రావాలో అంత ఇస్తారేమో. అది కూడా సతాయించి ఇస్తున్నట్టే కనిపిస్తుంది. వాళ్ళకు ప్రమాణం చేసిన వెంటనే ట్యాక్స్ డెవల్యూషన్ ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది. మరి మనం తెలంగాణ సమాజం కూడా ఆలోచించుకోవాలి. ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు చక్రం తిప్పుతున్నారు, ఆ చక్రం తిప్పేటువంటి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, మనము చక్రం తిప్పలేకపోతుంటివి. మనం 8 మందికి వేసిన బండి సంజయ్ ఉన్నా, కిషన్ రెడ్డి ఉన్నా, మన ఆస్తులేమో అమ్ముకోబోతుంటారు. మనకు సహజ వనరులేమో వాళ్ళు దోసుకుపోయే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు, మనకు ఒక్క పైస ఇస్తలేరు. మరి ఇది ఆలోచించుకోవాలి తెలంగాణ సమాజం కూడా. మరి ఏంది ఉపయోగము, ఏమైంది? ఈ రకంగా మనకు తెలంగాణ అస్తిత్వం 10 ఏళ్ళకే నీటిపాలు చేసుకున్నట్టేనా? ఇప్పుడు ఒకవైపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కామ్గా ఉన్నారు, ఉత్తుత్త సమీక్షలు పెట్టుకుంటూ ఆదాయ వనరులు ఏమున్నాయి, ఏ భూముల రేట్లు ఎడ పెంచాలి, రిజిస్ట్రేషన్ రేట్లు, భూములు తనఖా పెట్టి అప్పులు తెచ్చుడట. మరి అది ఎట్లా తెస్తారు? తనఖా పెట్టి 8,000 కోట్ల అప్పులు తెస్తారో దానికోసం చూస్తున్నారు. కేంద్రం నుంచి ఇప్పుడు FRBM పరిధి మాత్రం ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ చేస్తారు. FRBMకి సంబంధించినటువంటి వ్యవహారం కొంచెం అటు ఇటు రిలాక్సేషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు కేంద్రం నుంచి. ఇటువంటి నేపథ్యంలో ఏ రకంగా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తారు? ఈ ఇంప్లిమెంటేషన్ లేదు చేయబట్టి ఏమైనా గొడవలు అయితే కానీ ఆ గొడవల చుట్టే 4 రోజులు తిప్పుదాం, ఇంకేదన్నా అయితే ఇప్పుడు రాయసింగ్ పోవద్దని అటే తిప్పుతారు, మెదక్ పోవద్దని. మెదక్ లేని గొడవని పెద్దగా చేసి చూపిస్తారు. ఇది మెదక్ అయిపోగానే మళ్ళీ బైన్సా వస్తుంది, ఈ లోపు బోనాలు వస్తాయి. బోనాలు అప్పుడు ఏదైనా హైదరాబాద్ లో జరిగితే ఇవే ఇట్లనే చేస్తారు. ఈ 5 ఏళ్ళు ఇట్లనే తప్ప ఇక విత్తనాల కొరత ఉంది, ధర్నా చేస్తుండ్రు,
అంటే విత్తనాలు ఎక్కువ తక్కువ ఇస్తే మళ్ళీ పంట కొనాల్సి వస్తుందని ఆర్ఎన్ఆర్ విత్తనాల దగ్గర ఆర్ఎన్ఆర్ వరికి సంబంధించిన ఆర్ఎన్ఆర్ విత్తనాలు అవును మార్కెట్ లేకుండానే లేకుండా చేసి చేసిండు. అవును అవును ఏడ దొరుకుతలేదు. ఎందుకంటే ఆ వరి ఆర్ఎన్ఆర్ కే మా 500 బోనస్ ఇవ్వాలి, అవును. ఎక్కువ తక్కువ అంతే మళ్ళీ ఏడ కొనాలి, ఆ పైసలు ఏడ తేవాలి నాయనా అన్నట్టు అదే మన సన్నోట్లు అంటాం వీళ్ళకి కదా. వీళ్ళు ఆదాయ వనరులు చూపించండి అని అంటున్నారు కానీ ఎక్కడ చూపించే పరిస్థితి ఆస్కారం అయితే లేదు. ఫైనాన్స్ సెక్రటరీని పిలిచి అడుగుతుంటే కూడా ఆయన ఏం చెప్పలేనటువంటి సిచ్యువేషన్. ఉమ్. ఇది కార్పొరేషన్ ఇది సాధ్యం కాదంటే పాత గవర్నమెంట్ వాళ్ళు చెప్పమన్నారా అని వెట్టకారంగా అధికారులను అంటుండట సీఎం గారు. వాళ్ళు అధికారులు అట్ట అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. నువ్వంటే ఇట్లాంటి పరిస్థితి మాత్రం దీంతో అస్తవ్యస్తంగా IAS లకు సంబంధించి ఇదే ఊరికేనే ఒక మంత్రి జగన్ కి సంబంధించినటువంటి ఎక్స్ సీఎం ఇల్లు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే అదే 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 ఎక్స్ సీఎం కి సంబంధించిన కూలగొట్టేసి ఇంటి ముందు ఉన్న సెక్యూరిటీకి సంబంధించిన ఎవరో మంత్రి అంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి మంత్రి చెప్పిండా, తెలంగాణ మంత్రి చెప్పిండా, తెలియదు. లేదా గురు శిష్యుల బంధంతో మేము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు మేము తెలంగాణలో కూడా మా సత్తా చూపించగలుగుతాం అని చెప్పి తీసేసిర్రా. ఇవన్నీ చర్చ సోషల్ మీడియాలో అయ్యేసరికి మళ్ళా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మళ్ళీ ఏమనిపించింది, నా శాఖలో మున్సిపల్ శాఖ నా దగ్గర ఉండే నాకు తెలియకుండా ఎవరో మంత్రి చెప్తే ఆ కూలగొట్టుడేంది అని ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి అక్కడి నుంచి బదిలీ చేసి జిఐడికి రిపోర్ట్ చేయాలి. దీంతో పాటు ఈ రోజు తెలంగాణ సెక్రటేరియట్ లో మళ్ళీ ఏపీ SHO దానికి సంబంధించిన సెక్షన్ ఆఫీసర్లు తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియా బాగా వినిపిస్తుంది. నిజమేనా? వస్తుంది అది. దాన్ని తీసుకోవద్దని తెలంగాణ సెక్రటేరియట్ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. విజ్ఞప్తి చేయాల్సిన అవసరం కదా, ఎందుకంటే ఇప్పుడు ఇక అందరు గురు శిష్యులు అంటున్నటువంటి ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్ లో నీకు ఏ పని కావాలన్నా చంద్రబాబుతో ఫోన్ చేయించుకుంటారండి. చంద్రబాబుతో ఫోన్ చేయించుకొని వచ్చేటువంటి పరిస్థితి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి లాగా చాలా మంది చూస్తలేరు. చంద్రబాబు చంద్రబాబుకు దానిలాగానే చూస్తున్నారు. పని ఏమన్నా కావాలంటే చంద్రబాబు దగ్గర నుంచి ఫోన్ చేయించుకొని వద్దామని కొందరేమో ఢిల్లీకి పోయి ఫోన్ చేయించుకొని వద్దాం. మన తెలంగాణ పరిస్థితి ఇట్లా అయిపోయింది. అరే మన 10 ఏళ్ళకే ఓ ముఖ్యమంత్రితో తెలంగాణకి పని కావాలన్నా చంద్రబాబుతో చెప్పించుకుంటాం, లేదా ఢిల్లీకి పోయి కేసీ వేణుగోపాల్ ఇంకెవరితో ఫోన్లు చేయించుకునే పరిస్థితి మాత్రం వచ్చింది. అది మనకి తెలంగాణకు మంచిదా చెడ్డదా అనేది 5 ఏళ్ళు చూడాల్సిందే. అంతే. చాలా మంచి విషయాలు చెప్పారు. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.